హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజు క్రియేటివ్ థాట్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఫ్రైడే వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నానండి. సో మార్నింగే ఇక్కడ పాలు అనేది బాయిల్ చేస్తున్నాను. సో ఒక 1 వీక్ నుంచి ఏంటి అంటే మేము మిల్క్ అనేది అంటే ప్యాకెట్ తెచ్చుకోకుండా మనకి చూడండి డైరెక్ట్గా డైరీస్ నుంచి తీసుకొచ్చి అంటే లూజ్ మిల్క్ ఉంటాయి కదా, ఆ మిల్క్ అనేది తెచ్చుకుంటున్నాం అనమాట. సో మాకేంటి అంటే ఎప్పుడు ఆరోగ్య మిల్క్ అనేది యూస్ చేస్తూ ఉంటాము. సో అది యూస్ చేసి నెక్స్ట్ ఇక్కడ మనం ప్యాకెట్ పాలు కాకుండా డైరెక్ట్గా ఇలా డైరీ నుంచి తీసుకొచ్చి అమ్ముతున్న వాళ్ళ దగ్గర మిల్క్ అనేది చాలా చాలా బాగుందన్నమాట. సో ఇదేంటంటే చాలా థిక్గా ఉన్నది. లీటర్ ఏంటంటే మనకి 70 రూపీస్ అయితే పడుతుందండి. సో ఇంకా టేస్ట్ కూడా టేస్ట్ కూడా ప్యాకెట్ పాలతో కంపేర్ చేస్తే టేస్ట్ బాగుంది. అలాగే వెన్న అలాగే మేగడి ఎక్కువగా ప్రిపేర్ చేసుకునే వాళ్ళు అయితే నెయ్యి అదంతా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా కంపేర్ టు ప్యాకెట్ పాలతో కంపేర్ చేస్తే మేగడ వెన్న అదంతా మనకి ఇలాగ డైరీ నుంచి తీసుకొచ్చిన మిల్క్స్తోనే ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా. సో అందు గురించి అని చెప్పి ఈ మధ్యన అయితే ప్యాకెట్ పాలు కాకుండా ఇలాంటివి మిల్కే తెచ్చుకుంటూ ఉన్నాము. సో వెన్న అయితే చాలా చాలా బాగా అయితే వస్తుందండి, థిక్గా అయితే వస్తూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఒక పక్కన పాలు అదంతా కాసేసాను. ఇక్కడ ఏంటంటే హెన్నా అనేది మిక్స్ చేసుకుంటున్నానండి. హెన్నా అనేది నేను ఒక 2 to 3 days నుంచి అనుకుంటున్నాను మిక్స్ చేద్దామని చెప్పేసి, బట్ ఏంటంటే ఏదో హడావుల్లో ఉండి ఇంకా మర్చిపోతున్నాను అనమాట. సో ఇంకా మార్నింగ్ లెగ్సిన వెంటనే హెన్నా అనేది మామూలుగా ఈ బౌల్లో డైరెక్ట్గా ప్యాకెట్ పౌడర్ అదంతా వేసేసుకుని ఇందులో అయితే ఓన్లీ వాటర్ అనేది వేసుకుని మిక్స్ చేసేసుకుంటున్నానండి. ఈ మధ్యన ఒక 3-4 సార్లు నుంచి అయితే హెన్నా అనేది ఈ విధంగానే మిక్స్ చేసి హెడ్కి అనేది అప్లై చేసేసుకుంటూ ఉన్నాను. నా కంపారిటివ్ ఇలా టీ డికాషన్ వేసి హెన్నా మిక్సింగ్ చేసుకోవడం అలాగే బీట్రూట్ జ్యూస్ అనేది కొంతమంది వేసుకుని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు కదా. సో దీనికి నాకు పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ తెలియలేదండి. సో అందు గురించి అని చెప్పి సింపుల్గా అయిపోతుంది కదా అని చెప్పి ఒక 3-4 అటెంప్ట్స్ నుంచి అయితే నేను హెన్నా అనేది ఈ విధంగానే మిక్స్ చేసుకుంటూ ఉన్నాను. అందులో ఇంకోటి ఏంటి అంటే నేను హెన్నా మిక్స్ చేసుకునేటప్పుడే చాలామంది ఏంటంటే ఎగ్ కూడా బీట్ చేసి వేసుకుంటూ ఉంటారు కదా. సో అలా ఎగ్ అనేది వేసుకుంటుంటే 9కి ఆ స్మెల్ నచ్చక అసలు నా దగ్గరికే రావట్లేదు. అసలు ఎంతసేపు హెన్నా అనేది పెట్టుకుంటూ ఉంటానో అంతసేపు వరకు చాలా చాలా దూరంగా అయితే ఉంటుంది. సో అది కూడా కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అవుతుందని చెప్పేసి నేను హెన్నా అనేది ఇంకా అవేం మిక్స్ చేయకుండా ఓన్లీ వాటర్ వేసుకుని మిక్స్ చేసేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం మిక్స్ అయిన తర్వాత ఒక గంట సేపు వరకు సోక్ చేసి పెట్టుకుంటే ఆ హెన్నాకి ఏంటంటే కొంచెం అంత బాగా మిక్స్ అవుతూ ఉంటుందన్నమాట. ఒక గంట సేపు కుదరలేని వాళ్ళు అయితే ఒక అరగంట సేపు అయినా సరే అలా పక్కన పెట్టుకున్న తర్వాత మీరు అప్లై చేసుకున్నట్లయితే చాలా చాలా బాగుంటుందండి. హెన్నా అనేది చాలామంది ఏంటంటే కండిషనింగ్ గురించి పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే గ్రే హెయిర్ ఉండే వాళ్ళు అయితే కొంచెం కలర్ అది రావడం గురించి అనేది పెట్టుకుంటూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఏంటంటే బ్లాక్ హెన్నా పెట్టుకుంటూ ఉంటారు, ఒకళ్ళు రెడ్ హెన్నా అనేది పెట్టుకుంటూ ఉంటారు కదా. సో నేనైతే న్యాచురల్ హెన్నా అనేది పెట్టుకుంటున్నానండి. నేను ఏంటంటే ఈసారి హెన్నా VLCC వాళ్ళది న్యాచురల్ హెన్నాయే పెట్టుకుంటున్నాను అనమాట. సో నాకు బ్లాక్ హెన్నా ఎందుకు నచ్చదు. సో అందు గురించి అని చెప్పి ఇక్కడ మామూలు న్యాచురల్ హెన్నాయే పెట్టుకుంటున్నాను. సో ఇంకా హెన్నా మిక్స్ అదంతా ప్రిపేర్ చేసేసాను కదా. ఇంకా దాని తర్వాత పాలు కాచాను కదా, హెన్నా మిక్స్ ప్రిపేర్ చేసే ముందే ఇంకా పాలు కూడా వేడిగానే ఉన్నాయి. ఇక్కడైతే మంచిగా ఫ్రెష్గా ఒక కాఫీ అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. సో ఎలాగో బ్రేక్ఫాస్ట్కి రోజు పెసరట్ చేద్దాం అనుకుంటున్నానండి. సో ఎలాగో పెసరట్లకి పప్పు రుబ్బాలి కదా, ఎలాగో కొంచెం టైం పడుతుందని చెప్పేసి ఇక్కడ ముందుగా ఫ్రెష్గా ఒక కాఫీ అనేది తాగుదామని చెప్పి ఇక్కడ కాఫీ అనేది మిక్స్ చేసేస్తున్నాను. సో ఎక్కువగా నేను కాఫీ అనేది కాంటినెంటల్ ఎక్స్ట్రా ఉంటుంది కదా, మనకి 2 రూపీస్ ప్యాకెట్స్ అలాంటివి ఉంటాయి కదండి, అవే యూస్ చేస్తూ ఉంటాను. అది కొంచెం ఫ్రెష్గా అలాగే స్ట్రాంగ్గా అయితే ఉంటుంది. సో ఇంకా మా హస్బెండ్కి కలిపేసి ఇచ్చేసాను, అలాగే నేను కూడా కలుపుకున్నాను. సో ఇంకా ఫ్రంట్ అంటే ఇంటి ముందు కూర్చుని అంటే ఇంటి ముందు నుంచుని ఆ యొక్క మార్నింగే ఆ యొక్క ఫ్రెష్ ఎయిర్ కూడా చాలా చాలా బాగుంటూ ఉంటుంది కదా, చల్లగా తగులుతూ ఉంటుంది కదా. సో అలాగా బయటకు వచ్చి కొంచెం కాఫీ అనేది ఎంజాయ్ చేస్తూ ఇంకా మా హస్బెండ్ నేను అయితే మాట్లాడుకుంటున్నాం అనమాట. ఇంకా 9కి అయితే పడుకుని లేవలేదండి. జస్ట్ నేను ఓన్లీ బ్రషింగ్ అదంతా చేసేసుకుని ఇల్లు క్లీనింగ్లు చేసేసుకున్నాను, అలాగే హెన్నా మిక్స్ అనేది ప్రిపేర్ చేశాను. ఇంకా ఇక్కడ కాఫీ అనేది తాగేసిన తర్వాత పెసరట్లు పిండి అనేది రుబ్బాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇంకా పిచ్చిగా అయితే ఉన్నాను. ఓన్లీ హెయిర్ అనేది జస్ట్ టై చేసేసుకున్నాను, ఇంకా స్టిక్కర్ కూడా ఏం పెట్టుకోలేదు. ఇంకా హడావుడిలో ఉంటే ఈ విధంగానే అయితే ఉంటుంది. కాఫీ అనేది చాలా చాలా బాగుంటుందండి ఈ యొక్క కాంటినెంటల్ ఎక్స్ట్రా అనేది.
సో ఒకసారి ఎవరైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. సో నాకు కాఫీ పౌడర్ ఏంటంటే ఇలాగ 2 రూపీస్ ప్యాకెట్లు చిన్న చిన్న ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవే ఇష్టం ఉంటుంది ఇలాంటి ఇన్స్టెంట్ దానికైతే. అదే పెద్ద ప్యాకెట్స్ తెచ్చుకుని అవి ఏంటంటే గడ్డకట్టేస్తూ ఉంటాయి రెగ్యులర్గా యూజ్ చేయకపోతే. అందు గురించి అని చెప్పి ఎప్పుడైనా సరే కాఫీ తాగాలన్నప్పుడు ఇలాంటి ప్యాకెట్సే యూజ్ చేస్తూ ఉంటాను. ఇక్కడ ఇంకేం చేస్తున్నానంటే కాఫీ తాగేసిన తర్వాత ఈరోజు చెప్పాను కదా పెసరట్లకి పెసలు నానబెట్టాను ముందు రోజు నైటే. ఇంకా పెసరట్లు పప్పు అనేది రుబ్బుకోవాలి కదా, ఇంకా మిక్సీలోనే చేసేస్తూ ఉంటాను. సో అందు గురించి అని చెప్పి పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు అవన్నీ అయితే రెడీ చేసి పెట్టుకుంటున్నాను. వన్స్ ఇలా రెడీ చేసుకునేటప్పటికల్లా మనం చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది కదా. ఇంకా ఈ యొక్క పెసరట్లు ఏంటి అంటే మా హస్బెండ్కి బాగానే ఇష్టంగా తింటూ ఉంటారు, అలాగే నయనక కూడా ఇష్టంగానే తింటూ ఉంటుందండి. చిన్నప్పుడు అయితే నేను అసలు తినేదాన్నే కాదు, ఏదో ఒకటి అలా తినేదాన్ని అనమాట చిన్నప్పటి నుంచి ఇంచుమించు నా యొక్క కాలేజ్ ఎండింగ్ అయ్యేంత వరకు కూడా. సో ఈ మధ్యన అయితే కొంచెం బాగానే తింటున్నాను. అంటే మనకి పెసలు కూడా హెల్త్ పరంగా కూడా చాలా చాలా మంచిది కదా, చూస్తున్నారు కదా ముందు రోజు నైటే నానబెట్టాను. సో ఎప్పుడైనా సరే పెసరట్లు రుబ్బుకునేటప్పుడు కంపల్సరీగా మీరు ఆ యొక్క పెసలు నానబెట్టుకునేటప్పుడు అందులో కొంచెం ఒక గుప్పుడన్నా సరే బియ్యం వేసుకోండి. అలా వేసుకున్నట్లయితే కొంచెం మీరు చేసుకునే పెసరట్లు కూడా కొంచెం కరకరలాడుతూ క్రంచీ టేస్ట్ అయితే వస్తూ ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఒకసారి 2-3 సార్లు ఆల్రెడీ నేను నానబెడుతున్నప్పుడు ఒక 2-3 సార్లు వాష్ చేస్తూ ఉంటాను. అలాగే నానిన తర్వాత కూడా ఒక 2-3 సార్లు వాష్ చేసి అందులో పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, అలాగే వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర వేసేసి అయితే గ్రైండ్ చేసేసాను. సో చూస్తున్నారు కదా, పెసరట్ల పిండి ఏంటంటే చాలామంది మరీ తిక్కుగానే ఉంచుకోకూడదు, అలాగని పలచగా దోశల పిండి ఎలా చేసుకుంటారో అలా కూడా చేసుకోకూడదండి. పెసరట్టు అంటే చాలామంది ఏంటంటే కొంచెం తిక్కుగానే వేసుకుంటూ ఉంటారు, అలా తిన్నట్లయితే బాగుంటుందని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో ఇంక నేను వాటర్ అదంతా అడ్జస్ట్ చేసుకుని ఇక్కడ అయితే పెసరట్లు మా హస్బెండ్కి అయితే వేసేస్తున్నాను. ఆయనకి నయనకకి ఏంటి అంటే కంపల్సరీ పెసరట్లు వేసుకునేటప్పుడు కంపల్సరీగా ఆనియన్స్ అయితే వేయాలన్నమాట. సో అందు గురించి అని చెప్పేసి ఇక్కడ ఆనియన్స్ కూడా రెడీ అయితే కట్ చేసి పెట్టేసుకున్నానండి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మా హస్బెండ్కి అయితే వేసేసాను. అది కొంచెం పచ్చిగా ఉండేటప్పుడే దానిపైన ఆనియన్స్ అలాగే ఇక్కడ పచ్చిమిరపకాయలు కూడా వేస్తానండి. ఓన్లీ మా హస్బెండ్కి అయితే ఉల్లిపాయలతో పాటు పచ్చిమిరపకాయలు కూడా వేస్తాను, నయనకకి అయితే ఓన్లీ ఆనియన్సే వేస్తూ ఉంటానన్నమాట. ఇష్టం ఉండే వాళ్ళకైతే ఇక్కడ అల్లం ముక్కలు కూడా వేసుకుంటూ ఉంటారు, జీలకర్ర వేసుకుంటూ ఉంటారు. నేను ఆల్రెడీ పెసరట్ల పిండి రుబ్బెత్తున్నప్పుడే అందులో అల్లం ముక్కలు అలాగే జీలకర్ర కూడా వేసేసాను కదా. సో అందు గురించి అని చెప్పి ఇందులో అయితే ఏమీ యాడ్ చేయలేదు. ఇందులో పెసరట్ల పిండి రుబ్బులో అయితే మా అత్తయ్య గారు అయితే కొంచెం లవంగాలు కూడా యాడ్ చేసి పెసరట్లు రుబ్బు అనేది రుబ్బుతూ ఉంటారు, అది కొంచెం ఘాటుగా అయితే వస్తూ ఉంటుందన్నమాట. అలా మా యొక్క బ్రేక్ఫాస్ట్ అయితే మేము తినేసామండి. ఇంకా దాని తర్వాత ఇక్కడ అయితే ఈరోజు చికెన్ కర్రీ అనేది చూపిస్తున్నాను. సో అంటే మరీ ప్రాపర్గా అయితే ఏమీ చూపించటం లేదు. చికెన్ కర్రీ అంటే సెమీ గ్రేవీ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. అంటే కర్రీలా ఉన్నట్లయితే నేను ఏమన్నా బగారా రైస్ కానీ బిర్యానీ కానీ చేస్తే బాగుంటుంది. ఈరోజు మా హస్బెండ్ ఏంటంటే సెమీ గ్రేవీ కర్రీలా అంటే అలాగని ఫ్రై కాదు, అలాగని కర్రీలా కాకుండా ఈ విధంగా అయితే చేయమన్నారనమాట. దీనికి ఏంటంటే కాంబినేషన్ కిందన టమాటా రసం అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. టమాటా రసం కూడా ఈ మధ్య నయనక అయితే చాలా చాలా ఇష్టంగా తింటుంది. సో నాకు కూడా చాలా చాలా బాగా నచ్చుతూ ఉంటుందండి, అలాగే మా హస్బెండ్ కూడా బాగా నచ్చుతూ ఉంటుందన్నమాట. సో వేడివేడి అన్నంలో టమాటా రసం అనేది వేసుకుని తిన్నట్లయితే చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఎప్పుడైనా సరే చికెన్ ఇలా సెమీ గ్రేవీ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకునేటప్పుడు పక్కన ఏంటంటే రసం కానీ ఇలాంటి టమాటా రసం కానీ సాంబార్ కానీ ఇలాంటివి ఉంటే చాలా చాలా యమ్మీగా అయితే ఉంటుంది. సో చూస్తున్నారు కదా, టమాటా రసం కూడా ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది. దీనికి ఏంటంటే పోపు అనేది వేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా మనకు చికెన్ ఫ్రైలోంచి బయటకు వచ్చింది, ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఆ స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లో అయితే వేసేసుకున్నాను. సో ఈరోజు నేను చేసిన రెసిపీ కూడా ఏంటి అంటే చాలాసార్లు షేర్ చేశాను కదా అని చెప్పి ప్రాపర్గా అయితే షేర్ చేయటం లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వ్లాగ్ అయితే చూస్తున్నారు కదా. సో ఇప్పుడే మా యొక్క లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈరోజు లంచ్లోకి ఆల్రెడీ నేను మీకు చిన్న క్లిప్పింగ్లా అయితే షూట్ చేసి పెట్టాను కదా. ఈరోజు లంచ్లోకి చికెన్ సెమీ గ్రేవీ కర్రీ అనేది ప్రిపేర్ చేసి టమాటా రసం అనేది ప్రిపేర్ చేశాను. సో ఇప్పుడైతే బయటకు వెళ్దాం అని అనుకుంటున్నామండి. అంటే ఎక్కడికి వెళ్తున్నాము అంటే లైక్ నేను మొన్న ప్రీవియస్ వీడియోలో కూడా షేర్ చేశాను కదా, అంటే ఏదైనా నయనకకి డ్రెస్సెస్ ఏమన్నా చూద్దాము
అని చెప్పేసి. సో ఇంకా ఆ డ్రెస్సుల గురించి అయితే వెళ్దామని అనుకుంటున్నాము. ఈసారి ఏంటి అంటే అమీర్పేట్ అటు సైడ్ వెళ్దాం అనుకుంటున్నామండి. అంటే కొంచెం ఎథనిక్ టైప్లో ఏమైనా డ్రెస్సెస్ అవైలబుల్గా ఉంటే నైన్కి తీసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను. అలాగే నాకు ఏమన్నా కొంచెం డ్రెస్సెస్ ఏమన్నా కొంచెం మంచిగా ఉంటే అది కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. చాలా రోజులు అయిపోయింది అమీర్పేట్ సైడ్ కూడా వెళ్ళేసి. అక్కడ కూడా కలెక్షన్ అనేది బాగుంటుంది. అంటే ఈసారి ఏమనుకుంటున్నానంటే మామూలుగా పెద్ద షోరూమ్స్లోకి వెళ్దాం అనుకుంటున్నాను. అలాగే మనకి స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది కదా, స్ట్రీట్ షాపింగ్ కూడా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. మేబీ అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు కానీ వెళ్దామని అనుకుంటున్నాం అనమాట. సో ఇంకా మార్నింగ్ చూపించాను కదా హెన్నా అనేది ప్రిపేర్ చేసుకున్నాను. ఈసారి అంటే 2-3 అటెంప్ట్స్ నుంచి నేను ఏం చేస్తున్నానంటే హెన్నా అనేది ఇంకా చాలామంది ఏంటంటే టీ డికాషన్లో కానీ లేదంటే బీట్రూట్ జ్యూసెస్ అలాంటివి వేసుకుని హెన్నా అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు కదా, అంటే హెన్నా మిక్స్ అనేది. ఈ మధ్య నేను ఏం చేస్తున్నానంటే అప్పటికప్పుడు అంటే మార్నింగ్ హెన్నా పెట్టుకుందాం అనుకుంటే మార్నింగే పౌడర్ అదంతా ప్యాకెట్లోంచి కట్ చేసి బౌల్లో వేసేసుకుని ఇంకా డైరెక్ట్గా వాటర్ అనేది మిక్స్ చేసేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 గంట సేపు వరకు సోక్ చేసుకున్న తర్వాత హెన్నా అనేది అప్లై చేసుకుంటున్నానండి. సో అలాగా ఓన్లీ వాటర్తో అనేది హెన్నా అప్లై చేసుకున్నా సరే నా హెయిర్కి అనేది బాగానే పడుతుంది, పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. సో అందు గురించి అని చెప్పి ముందు రోజు నైట్ టీ డికాషన్లో అవన్నీ ఎందుకులే పెట్టుకోవడం అని చెప్పేసి ఈ మధ్యన ఎప్పుడన్నా సరే హెన్నా పెట్టుకుంటుంటే ఇంకా డైరెక్ట్గానే వాటర్తోనే మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఏంటంటే లంచ్ చేస్తున్నప్పుడు దానికన్నా ముందు ప్రిపేర్ చేస్తున్నప్పుడు హెన్నా అనేది పెట్టేసుకున్నాను. ఆ తర్వాత కుకింగ్ అదంతా చేసేసుకున్నాను. హెన్నా పెట్టుకోవడం అవన్నీ ఏమీ షూట్ చేయలేదు. ఆల్రెడీ మన వీడియోస్లో కూడా ఒక 3-4 సార్లు అయితే షూట్ చేసి పెట్టాను కదా. సో మీకు హెన్నా ప్రాపర్గా ఎలా అప్లై చేసుకోవాలో అన్న వీడియో కూడా మన ఛానల్లో అయితే ఉంటుందండి. ఒకవేళ వీలైతే నేను ఆ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అన్నా ఇస్తాను, లేదు అనుకుంటే ఎండ్ స్క్రీన్స్లో అయినా ఐ కార్డ్స్లో అన్నా సరే ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఏంటి అంటే కొంచెం నాకేంటంటే గ్రే హెయిర్ అనేది ఉంటుంది లైట్గా, అంటే మిగతా ఇక్కడ ఏమి ఉండదు కానీ ఈ ఫ్రంట్ చెంపల పోర్షన్లో అయితే ఉంటుందన్నమాట. సో దాని గురించి అని చెప్పేసి హెన్నా అనేది పెట్టుకుంటూ ఉంటాను. చాలామంది ఏంటంటే కండిషన్ గురించి కూడా పెట్టుకుంటూ ఉంటారు కదా, కండిషన్ అంటే కొంచెం స్మూత్గా అయితే ఉంటుందని చెప్పేసి. ఇంకా నేనైతే కొంచెం గ్రే హెయిర్ కవర్ చేయడం గురించి అని చెప్పి హెన్నా అనేది పెట్టుకుంటూ ఉంటాను. ఇంతకుముందు అయితే చాలా తక్కువగా పెట్టుకునేదాన్ని కానీ ఇప్పుడు కొంచెం గ్రే హెయిర్ వచ్చిన దగ్గర నుంచి ఇలా పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేశాను. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి అలా పెట్టుకుంటూ ఉంటానండి. ఒకవేళ కుదరలేకపోతే 20 డేస్కి ఒకసారి అనేది పెట్టుకుంటూ ఉంటాను. ఇంకా భోజనం అయితే కంప్లీట్ అయిపోయింది. భోజనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అదే అంటే ముందు హెడ్ బాత్ చేసేసిన తర్వాత భోజనం అయితే చేసేసాను. సో ఇంకేంటంటే ఇంకో చూస్తున్నారు కదా హెడ్ బాత్ అంటే హెన్నా పెట్టుకున్న తర్వాత ఏంటంటే షాంపూ వాష్ అనేది చేసుకోకూడదు. ఓన్లీ మామూలుగా మనం వామ్ వాటర్తో కానీ లేదంటే కోల్డ్ వాటర్తో కానీ జస్ట్ ఆ హెన్నా అనేది వాషింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత రోజు అంటే కొంచెం ఈ హెయిర్ అనంతా డ్రై అయిపోయిన తర్వాత అప్పుడు మీరు ఆయిల్ అప్లై చేసుకుని ఆ తర్వాత రోజు ఎప్పుడైతే హెన్నా అప్లై చేసుకుంటారో ఆ తర్వాత రోజు మీరు ఆయిలింగ్ అంటే అప్పుడు షాంపూ వాష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే కొంచెం హెయిర్ కూడా మంచిగా ఆ యొక్క కలర్ అనేది హెయిర్ పడుతూ ఉంటుంది. సో అందు గురించి అని చెప్పి ఇంకా చూస్తున్నారు కదా స్నానం చేసేసిన తర్వాత ఇమీడియట్గా నేను భోజనం అనేది చేసేసాను. సో ఇంకా ఇప్పుడు ఏంటంటే బయటకు వెళ్దాం అనుకుంటున్నాము. ఇప్పుడు టైం అయితే అరౌండ్ 1:30 ఆ టైం అయితే అయ్యిందండి. 9కి రెడీ అయిపోయింది, నేను రెడీ అయిపోయాను. అంటే నేను రెడీ అవ్వడం అంటే ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయాను కానీ ఓన్లీ హెయిర్ కొంచెం డ్రై అయిన తర్వాత కొంచెం జడ వేసుకుని ఇంక వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా ఈ రోజు ఏంటి అంటే మామూలుగా బండి మీదే వెళ్ళిపోదాం అనుకుంటున్నామండి. ఇంక మెట్రో అలా ఏం కాకుండా డైరెక్ట్గా బండి మీదే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. సో చాలా రోజులు అయ్యింది అటు సైడ్ ఏరియా వెళ్ళి కూడా. సో అందు గురించి అని చెప్పేసి ఇంకా బండి మీద ఏంటంటే ఇప్పుడు మెయిన్గా మనం వెళ్తుంది కూడా షాపింగ్ గురించే కదా. సో స్ట్రీట్ షాపింగ్ చూడొచ్చు, చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే షాపులు మామూలు పెద్ద పెద్ద షాప్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా షాపింగ్ చేసుకోవడానికి అవైలబుల్గా ఈజీగా ఉండేదానికి ఏంటి అంటే మనకు బండి అవైలబుల్గా అయితే ఉంటుంది కదా. సో అందు గురించి అని చెప్పి బండి మీదే వెళ్ళిపోదామని చెప్పేసి అనుకుంటున్నాము. సో ఇంకా ఈరోజు మీరు లంచ్కి ఏం ప్రిపేర్ చేసుకున్నారో కూడా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి. సో ఈరోజు చికెన్ సెమీ గ్రేవీ కర్రీ అనేది ప్రిపేర్ చేశాను కదా. అంటే వీడియో అనేది మరి ప్రాపర్గా అయితే ఏమీ షూట్ చేయలేదు. సో ఏంటంటే కొంచెం హెన్నా అనేది అప్లై చేసుకున్నాను కదా. సో
సో ఇంకా హడావిడిలో ఉండి ఒక పక్కన ఇటు పక్కన అప్లై చేసేసుకున్న వెంటనే ఇంకా వంట అంటే లంచ్లోకి ఫ్రై అనేది చేసేసాను. సో ఈ మధ్యన ఏంటంటే నైన్కి టమాటా రసం అనేది చాలా చాలా ఇష్టంగా తింటుందన్నమాట. సో అందు గురించి అని చెప్పి ఎక్కువగానే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఈసారి ఎప్పుడైనా సరే ఏదైనా వ్లాగ్లో సెపరేట్గా అయితే పెడుతూ ఉంటాను. ఇలాంటి కుకింగ్ వీడియోస్ సెపరేట్గా పెట్టినట్లయితే వీడియోస్ చూడడం అయితే చాలామంది తక్కువగా చూస్తూ ఉన్నారు. సో ఇలాంటివి ఏంటంటే ఏదైనా సెపరేట్గా వ్లాగుల్లోనే కలిపామనుకోండి, వ్లాగ్తో పాటు చూస్తూ ఉంటారా ఈ యొక్క రెసిపీ ఎలా చేసుకున్నామా అని చెప్పేసి. సో చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందన్నమాట. అక్కడక్కడ ఘాటుగా చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా సరే టమాటా రసం అనేది షేర్ చేస్తాను. సో ఇంకా మమ్మీతో కూడా మార్నింగే ఫోన్ అదంతా మాట్లాడాను. 4 days 5 days అయిందనమాట మమ్మీకి కూడా కాల్ చేసి. ఇంకా ఈరోజు మమ్మీతో ఫోన్ మాట్లాడి ఆ తర్వాత నా ఇంకా హోంవర్క్ అదన నేను హెన్నా అప్లై చేసుకోవడం, ఆ తర్వాత ఇంట్లో పనులు, అలాగే కుకింగ్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇంక ఈ రోజంతా టైం అంతా అలా గడిచింది. ఒకవేళ వీలైతే నేను అక్కడికి ఒకవేళ స్ట్రీట్ షాపింగ్ కానీ ఏదన్నా పర్చేస్ చేసినట్లయితే అవి అయితే షూట్ చేస్తాను. కుదిరితే షూట్ చేస్తాను, లేదు అనుకుంటే ఇంక షూట్ చేయను. ఒకవేళ అమీర్పేటలో అక్కడ ఏం ఐటమ్స్ పర్చేస్ చేస్తానో కూడా ఇంటికి వచ్చిన తర్వాత చూపిస్తానండి. చూడాలి అసలు వెళ్ళిన తర్వాత పర్చేస్ చేస్తానో చేయనో కూడా నాకు ఐడియా లేదు. ఇంకా అదనమాట. మేబీ ఈరోజు ఏంటంటే అమీర్పేట సైడ్ వెళ్దాం అనుకుంటున్నాం కదా. ఒక 2-3 days పోయిన తర్వాత కోటి సైడ్ కూడా వెళ్దాం అనుకుంటున్నాం. కోటి కాదు, చార్మినార్ సైడ్ కూడా వెళ్దాం అనుకుంటున్నాము. బట్ నాకు తెలిసి అది 50-50 ఛాన్సెస్ అనమాట. ఇంకా క్లారిటీగా అయితే తెలీదు. సో ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా నేను మీతో మాట్లాడడం స్టార్ట్ అయ్యి ఇప్పుడు నియర్లీ 7 minutes అయితే అయిపోయింది. ఇలా డైరెక్ట్గా మాట్లాడి కూడా చాలా రోజులు అయింది కదా, అందు గురించి అని చెప్పేసి ఇంకా అలా కొంతసేపు మాట్లాడదాము. ఈలోగా నా హెయిర్ కూడా డ్రై అయిపోతుందని చెప్పేసి అలా వీడియో అనేది స్టార్ట్ చేశాను. ఇంకా 9కి అయితే లంచ్ అనేది తింటుంది. ఇంకా నేనేంటి అంటే నాకు హెయిర్ ఆరడానికి చాలా చాలా టైం పడుతూ ఉంటుందండి. సో అందు గురించి అని చెప్పి ఇంట్లో మామూలుగా ఉన్నాను అనుకోండి, ఇలా డైరెక్ట్గా ఆరబెట్టేసుకుంటూ ఉంటాను. ఒకవేళ అర్జెన్సీ మీదుగా బయటగా ఏమైనా వెళ్ళాలి అనే టైంలో అయితే డ్రైయర్ అయితే పెట్టుకుని చేసుకుంటూ ఉంటాను అనమాట. సో ఇంకైతే వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఒకవేళ అక్కడ ఏమైనా పర్చేస్ చేస్తే కూడా ఈ వీడియోలోనే షేర్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. చూస్తూ ఉండండి వ్లాగ్. సో చూస్తున్నారా, ఇక్కడ అన్నీ ఈ చిన్న పిట్టలు ఉంటాయి కదా, పిట్టలన్నీ ఇవన్నీ తీసుకొచ్చి పుల్లలు ఇవన్నీ తీసుకొచ్చి అయితే వేస్తుంది. నేను ఎప్పటికప్పుడు మార్నింగ్ నుంచి తీస్తూనే ఉన్నాను, అవేమో వేస్తూనే ఉన్నాయన్నమాట. సో నేను మీకు మొన్న మెంతికూర అలాగే పుదీనా అదేది నాటేనన్నాను కదా, చూపిస్తాను చూడండి నా మొక్కల పరిస్థితి ఎలా అయిపోయిందో. సో చూస్తున్నారు కదా, ఇదంతా ఏంటి అంటే ఈ పిచ్చుకలు ఉంటాయి కదా, పిచ్చుకలు వచ్చేసి అంటే మనం మెంతులు వేసాం కదా, లోపల గింజల గురించి అని చెప్పేసి ఇవన్నీ బయటకు లాగేసినాయి అనమాట. మొత్తం వేసిన మెంతుకూర అంతా స్పాయిల్ అయిపోయింది. కనీసం కొంచెమన్నా ఎదుగుతున్న తర్వాత చూపిద్దామని అనుకుంటే ఏ రోజుకి ఆ రోజు అలాగా పీకేస్తూనే ఉన్నాయి. అలాగే చూస్తున్నారు కదా, ఇదేంటంటే పీకుతున్నది నాటుతున్నారు అనమాట. సో ఈ ప్లేస్లోనే వచ్చి ఇంకా పిచ్చుకలు చూస్తున్నారా, ఇక్కడ ఒకటి పెట్టేసింది. ఇలాగే రోజు ఇంకా ఇక్కడ నుంచి ఏంటి అంటే పైన చూస్తున్నారు కదా ఏసీ ఇక్కడ పెడుతుంది అనమాట, గూడు లాంటిది. సో రోజు అయితే ఇంకా తీయడం పెట్టడంలా ఉంది. ఇంక మొక్కలు కూడా వేసే ఇంట్రెస్ట్ అయితే పోయిందనమాట. ఇంతకుముందు అయితే అలా ఉండేది కాదు, కానీ ఇప్పుడైతే చాలా చాలా ఎక్కువగా అయితే ఇక్కడ పిచ్చుకలు నెస్ట్ అనేది పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాయి. సో ఇదన్నమాట నా యొక్క మొక్కల పరిస్థితి. చూస్తున్నారు కదా, ఇంకా అందు గురించి అని చెప్పేసి ఇంక మొక్కలు కూడా ఏమీ తెచ్చుకునే ఉద్దేశం అయితే ఇంకా తీసేసాను. ఇంకా యాక్చువల్లీ నేను చెప్పాను కదా, కాయగూరల మొక్కలు అలాంటివన్నా సరే వేద్దామని అనుకున్నాను, కానీ ఇంకా కాయగూరలు కూడా ఇంకా ఈ యొక్క పిచ్చుకలు అయితే ఉండనివ్వట్లేదు. సో ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో ఇంకా అమీర్పేటకి అయితే వచ్చామండి. సో మేము వచ్చే టైంకే ఆల్మోస్ట్ మేము బయలుదేరేటప్పటికే 2 o'clock అయితే బయలుదేరాము. సో ఆ టైం కల్లా మేము బయలుదేరితే కొంచెం క్రౌడ్ అనేది తక్కువ ఉంటుంది, అలాగే మనకి ట్రాఫిక్ అలాంటివి ఏమీ ఎక్కువగా ఉండదు కదా, కొంచెం స్ట్రీట్ షాపింగ్ చేయడానికి కూడా బాగుంటుందని చెప్పేసి ఆ టైంకి అయితే బయలుదేరాము. సో ఆల్మోస్ట్ మా షాపింగ్ అంతా అయిపోయిందండి. యాక్చువల్లీ ఏదైనా షాప్స్లో కొంచెం డ్రెస్సెస్ అంటే పార్టీ వేర్ డ్రెస్సెస్ అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి ఏమైనా ఏదైనా షాప్లో అలో చేస్తే షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ బట్ నేను
ఏంటంటే కొన్ని షాప్స్లో అయితే అలౌ చేశారు, కొన్ని షాప్స్లో అయితే అలౌ చేయలేదు. బట్ నేను ఏంటంటే అలాంటి పార్టీ వేర్ డ్రెస్సెస్ అలాంటి కొంచెం డ్రెస్సెస్ అయితే ఏమీ తీసుకోలేదు. సో తీసుకోలేని దానికి ఎందుకులే షూట్ చేయడం అని చెప్పేసి ఇంకా ఏమీ షూట్ చేయలేదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా రోడ్ సైడ్ అంతా మనకి ఇలాగ నైటీస్, నైట్ వేర్, చున్నీస్, ఇలాంటి డెకరేషన్ పీసెస్, ఇయర్ రింగ్స్, చెప్పల్స్, హ్యాండ్ బ్యాగ్స్, వాట్ నాట్. ఇక్కడికి వచ్చామనుకోండి రకరకాలు పిన్నీస్ దగ్గర నుంచి గోల్డ్ వరకు, వెండి వరకు అన్నీ అవైలబుల్గా అయితే దొరుకుతూ ఉంటాయి. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా మనం ఇంత కొనుక్కుందామా అనుకునేటప్పటికల్లా బోల్డ్ అంత పర్చేజ్ అయితే షాపింగ్ అది చేస్తూ ఉంటాం అనమాట. సో నాకు ఈ అమీర్పేట్ ఏరియాతో కూడా ఒక బాండింగ్ అయితే ఉంటుందండి. మా పెళ్ళైన కొత్తలో అయితే 2 years అయితే మేము ఇక్కడ ఎస్ఆర్ నగర్లోనే ఉండేవాళ్ళము. సో ఇంకా అక్కడ ఏంటంటే పెళ్ళైన కొత్తలో నేను లైక్ కోర్సెస్ నేర్చుకోవాలన్నా సరే అమీర్పేటే వస్తూ ఉండేదాన్ని అనమాట. డైలీ ఒక 3 times వచ్చేదాన్ని. మార్నింగ్ ఒక క్లాస్ ఉండేది, ఆఫ్టర్నూన్ ఒక క్లాస్ ఉండేది, అలాగే నైట్ ఒక క్లాస్ ఉండేది అనమాట. సో 3 times అలాగే నేను ఒకదాన్నే వచ్చేసేదాన్ని లైక్ అమీర్పేటకి కూడా. సో మా ఫ్రెండ్స్తో కూడా ఈ యొక్క స్ట్రీట్ షాపింగ్లు కూడా చేసేదాన్ని అనమాట. సో అమీర్పేట ఏరియాలో కూడా గల్లీ నాకు బాగా తెలుసున్న ఏరియానండి. ఇప్పటికీ ఏంటంటే ఇలాగ సైడ్ స్ట్రీట్ మార్కెట్స్ కూడా పెట్టేశారు. అంటే ఇలాంటి గల్లీల్లో అయితే స్ట్రీట్ మార్కెట్స్ అయితే ఉండేవి కాదు, అలాగే మెట్రో కూడా అప్పుడు ఉండేది కాదు, ఇప్పుడైతే వచ్చేసింది కదా. సో చూస్తున్నారు కదా ఇలాంటి పెద్ద షాప్స్లో కూడా చూడండి మనకి ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ బొటిక్స్లో ఎక్కువ పార్టీ వేర్ డ్రెస్సెస్ అలాగే ఉంటాయి కదా. కొంచెం కాస్ట్లీ ఉండే డ్రెస్సులు కూడా ఇలాంటి షాప్స్లో అయితే చాలా రీజనబుల్ కాస్ట్లో అయితే ఉంటాయండి. సో ఇంకా ఇక్కడికి వచ్చి కూడా కొంచెం అలాంటి డ్రెస్సులు ఎవరైనా పర్చేస్ చేసుకోవాలంటే ఇలాంటి షాప్స్లో అయితే ట్రై చేయొచ్చు. వన్స్ అమీర్పేట వచ్చామనుకోండి మనకు అసలు టైం అన్నదే తెలియదు అనమాట. సో చూస్తున్నారు కదా మేము అంటే మధ్యాహ్నం రావడం మూలాన క్రౌడ్ కూడా మరి అంత ఎక్కువగా అయితే ఏమీ లేదు, ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఏమీ లేదు కదా. ఇంతకుముందు అయితే ఈ యొక్క ఏరియాలో ఏమీ ఉండేది కాదండి, ఓన్లీ రోడ్డు మీదే పెట్టేవారు అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా అన్నీ అలాగా రోడ్డు బయట కూడా ఇలాంటి చిన్న చినేవి, అలాగే తాగేవి, అలాగే మనం షాపింగ్ చేసుకునేవి కూడా చాలా ఉంటాయి అనమాట. సో ఏం కొన్నాను ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో వ్లాగ్ అనేది చూస్తున్నారు కదండి. సో ఇంకా ఇందాకే అమీర్పేట నుంచి అయితే వచ్చాము. సో వచ్చి కూడా ఒక 1/2 hour ఎంత అవుతుంది. మళ్ళీ ఫుల్ ట్రాఫిక్లో వెళ్ళాం కదా, చాలా టైర్డ్ అయితే అయిపోయాము. ఫుల్గా డస్ట్ అదంతా పట్టేసి మళ్ళీ మేము ముందుకు వీడియో అనేది చేస్తానన్నాను కదా ఏమేమి పర్చేస్ చేశానో. సో పర్చేస్ అంటే చెప్పాలంటే మరీ ఎక్కువగా ఏం పర్చేస్ చేయలేదు, కొన్ని పర్చేస్ చేశాను. అవి ఏం పర్చేస్ చేశానో కూడా ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను. సో ఇంకా అందు గురించి అని చెప్పి ఇమీడియట్గా ఒకసారి ఫేస్ వాష్ చేసేసుకున్న తర్వాత ఒకసారి రెడీ అయ్యి అయితే కెమెరా ముందు అయితే కూర్చున్నాను. సో ఈసారి ఏంటంటే మామూలుగా స్ట్రీట్ షాపింగ్లోనే అన్నీ తీసుకున్నానండి, మరీ ఎక్కువ ఐటమ్స్ అయితే ఏమీ తీసుకోలేదు. నా గురించి ఒక డ్రెస్ తీసుకున్నాను, నైన్కాకు ఒక డ్రెస్ తీసుకున్నాను, హ్యాండ్ బ్యాగ్ ఒకటి తీసుకున్నాను, క్లిప్పులు, అలాగే నెక్ పీస్ సెట్ ఒకటి తీసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే నైన్కాకి ఫస్ట్ నైన్కా ఐటమ్ అయితే చూపించేస్తాను. దానికి ఏంటంటే ఇక్కడే నా దగ్గరే కూర్చున్నది, దానికి ఎప్పుడు చెప్పేస్తే అది అప్పుడు పట్టుకుని వెళ్ళిపోతుంది అనమాట. ఫస్ట్ చాలా రోజుల నుంచి అంటుంది వాచ్ కావాలి అని చెప్పేసి. దానికి ఏమో వాచ్లో టైం చూడటం రాదు, చిన్నపిల్లలు కదా. బట్ ఏంటి అంటే అలాంటివి ఇష్టం అనమాట. సో అందు గురించి అని చెప్పి అమీర్పేటలో స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది కదా, అక్కడేమో ఈ వాచెస్ అయితే ఉన్నాయి. సో ఈ వాచెస్ ఏమో ఒకటి తీసుకుంది. యాక్చువల్లీ ఇందులో కూడా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. బట్ ఏంటంటే నైన్కాకి అన్ని కలర్స్ చూపించేటప్పటికల్లా ఇది కొంచెం రేడియం కలర్లోది బాగా నచ్చింది. సో అందు గురించి అని చెప్పి ఇది అయితే తీసుకున్నాము. దీనికి ఏంటంటే యాక్చువల్లీ బ్యాటరీ ఇచ్చాడు కానీ మరి అది వర్క్ అవుతుందో లేదో తెలీదు. కానీ ఇప్పుడు అయినంత టైం అయ్యింది 7:35 కూడా అని. సో ఇంకా ఇప్పుడు టైం అయితే 7:45. మరి ఇది యాక్చువల్లీ చెప్పడం అయితే నాకు 50 రూపీస్ అయితే చెప్పాడండి. సో యాక్చువల్లీ నేను ఏంటంటే అమీర్పేట్, కోటి, జనరల్ బజార్, అలాగే కొంచెం చార్మినార్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే మనకి మస్ట్ అండ్ షుడ్గా బార్గెనింగ్ అయితే కంపల్సరీ రావాలి. అలా ఉంటేనే అలాంటి దానికి ఏంటంటే కొంచెం ప్రైజెస్ అనేది రీజనబుల్గా అయితే వస్తాయి. ఇదేంటంటే యాక్చువల్లీ నాకు 50 రూపీస్ అయితే చెప్పాడు. నేను యాక్చువల్లీ 20 రూపీస్కి అయితే అడిగాను. లేదు మేడం 20 రూపీస్కి అయితే రాదు అని చెప్పేసి అనేటప్పటికల్లా ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా 30 రూపీస్కి అయితే తీసుకున్నాను నైన్కాకి వాచ్ అనేది. సో ఇది మేబీ నైన్కా అయితే కొంచెం బాగానే అంటే మెయింటైన్ చేస్తుంది. కొంతమంది పిల్లలు అంటే ఈ రోజు తీసుకొచ్చారు అనుకోండి రేపటికల్లా పాడు చేసేస్తారు. బట్ నైన్కా ఇష్టం కొద్దీ చాలా రోజుల నుంచి అడుగుతుంది వాచ్ అని. నేను ఏంటంటే మా ఇంటి కింద ఎవ్రీ వీక్ సాటర్డే మార్కెట్ ఉంటుంది కదా, సాటర్డే మార్కెట్లో కూడా అడుగుతూ ఉండేదాన్ని అనమాట చిన్న షాప్ వాళ్ళ దగ్గర. బట్ అయితే వాళ్ళ దగ్గర లేవు, ఎలాగో వెళ్ళాను కదా అని చెప్పేసి ఇంక నైన్కాకి అయితే ఫస్ట్ ఇదైతే తీసుకున్నాను. ఇంకా దాని తర్వాత నైన్కా ఐటమ్సే చూపించేస్తాను ముందు.
యాక్చువల్లీ చెప్పాను కదా, మరీ ఎక్కువ ఐటమ్స్ ఏం తీసుకోలేదు. ఇదొకటి ఇంకా ఇవన్నీ తీసుకున్నాను అనమాట. ఎస్పెషల్లీ ఇలాంటి స్ట్రీట్ షాపింగ్లకి వీటికి వెళ్ళామంటే మెయిన్గా బార్గెనింగ్ అయితే కంపల్సరీ అయితే రావాలండి. సో కొంతమంది ఏంటంటే ప్రైస్ అక్కడ వాళ్ళు కూడా చాలా తెలివిగా చెప్తూ ఉంటారు. ఏదో తక్కువ ప్రైస్ ఎక్కువ ప్రైస్ చెప్పేసినట్టు చెప్పి ఏదో మనం బార్గెనింగ్ చేసినా సరే రీజనబుల్ ప్రైజెస్కే ఏదో మిడిల్ ప్రైజెస్కి అయితే వచ్చేసే అంత చెప్తారు, కానీ మనం బార్గెనింగ్ బట్టే ఉంటుంది. సో నైన్కాకి అయితే ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను. చెప్పాను కదా ఎథనిక్ టైప్లో చూద్దామని చెప్పేసి అనుకుంటున్నానని చెప్పేసి. సో అందు గురించి అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా లంగా వచ్చేటప్పటికల్లా ఇది కొంచెం రా సిల్క్లా అయితే ఉన్నది మెటీరియల్. దీనిపైన ఇలా ఎంబ్రాయిడరీ వర్క్, కొంచెం చెమ్కీలతో అయితే ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఉన్నదంటే ఆల్ ఓవర్ లంగా అయితే ఇలాగే ఉంటుంది. సో చూస్తున్నారు కదా, మొత్తం లంగా ఫ్రంట్ బ్యాక్ ఈ విధంగానే ఉంటుంది. ఇది మంచి రెగ్జోనా గ్రీన్ కలర్ అనమాట. దీనికి మనకి నడుం దగ్గరకు వచ్చేటప్పటికల్లా కంప్లీట్గా ఎలాస్టిక్ అయితే ఇచ్చారు. సో ఈ యొక్క లంగా మీదకి కాంబినేషన్ అయితే సో చూస్తున్నారు కదా, ఈ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. నైన్కాకి ఈ కలర్లో అయితే లేదు, సో అందు గురించి అని చెప్పి ఈ కలర్ అయితే పిక్ చేసుకున్నాను. సో లంగా అయితే ఇలా ఉంటుంది. లంగా కూడా మనకి లైనింగ్ అయితే ఇచ్చారండి, అలాగే కొంచెం బాగుంది, కొంచెం మరి క్వాలిటీ కూడా డల్గా లేకుండా బాగానే అయితే ఉన్నది. ఇప్పుడు నేను మీకు బ్లౌజ్ చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, బ్లౌజ్ కూడా మొక్కమల్ బ్లౌజ్ అనమాట. సో మొత్తం అంతా ఇక్కడ నెక్ దగ్గరకు వచ్చేటప్పటికల్లా ఈ విధంగా అయితే ఉంటుంది. సమ్ థ్రెడ్ వర్క్ అయితే చేసేసి ఇలాగ అక్కడక్కడ కుందన్స్ అయితే అంటించారు. అలాగే ఇక్కడ నెక్ దగ్గరికి ఎలా ఉన్నదో అలాగే కింద కూడా నడుం దగ్గరకు వచ్చేటప్పుడు కూడా ఇలాగే ఉంటుంది. సో వెనకాతలు అయితే జిప్ అయితే ఇచ్చారండి, అంటే ఇక్కడ వరకు జిప్ ఇచ్చారు. అలాగే ఇక్కడ మనం కొంచెం లూజ్ అడ్జస్ట్ చేసుకోవడానికి అని చెప్పేసి ఇలాంటి తాళ్ళు అయితే ఇచ్చారనమాట. సో చూడడానికి కూడా క్లాత్ మొక్కమల్ కదా, చాలా చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది. సో దీని మీదకి ఇలా ఉంటుంది అనమాట పెయిర్. దీనికి ఏంటి అంటే చున్నీ అనేది ఇలా ఇచ్చిందనమాట, కంప్లీట్గా నెట్టెడ్ చున్నీ. సో చూస్తున్నారు కదా, చిన్నపిల్లలది కదా, అందు గురించి అని చెప్పి ఈ కలర్లో అయితే ఉన్నది. ఇంతే చిన్నదనమాట చున్నీ కూడాని. సో ఈ డ్రెస్ నాకు ఎంత పడిందో కూడా ఒకసారి మీరు గెస్ చేయండి. ఈ వీడియో లాస్ట్లో అయితే నేను చెప్తాను. సో నాకు తెలిసి ఈ యొక్క ప్రైస్ అనేది మీరు గెస్ చేయలేరు అసలని, అంటే దాన్ని బట్టి చెప్తాను మీకు లాస్ట్లో చెప్తాను కదా. ఒకవేళ ఈ ప్రైస్ మీరు గెస్ చేసినట్లయితే వెంటనే ఈ టైంలోనే మీరు వీడియో అనేది పాజ్ చేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే ఆ యొక్క ప్రైస్ అనేది మెన్షన్ చేయండి. ఇంకా దాని తర్వాత ఇంకా క్లిప్స్ అనేది తీసుకున్నాను. అంటే నా దగ్గర ఈ మధ్యన మనకి బనానా క్లిప్స్ ఉంటాయి కదా ఇలాంటివి, ఆ క్లిప్స్ అనేవి ఇంకా అయిపోయినాయి అనమాట. సో ఎలాగో వెళ్ళాను కదా అని అన్నీ విరిగిపోయినాయి. సో ఎలాగో వెళ్ళాను కదా అని చెప్పేసి ఈ క్లిప్స్ అయితే తీసుకున్నాను. డిఫరెంట్ కలర్స్లో అయితే తీసుకున్నాను. ఒక్కొక్క క్లిప్ నాకు 5 రూపీస్ అయితే పడింది అనమాట. ఇదేంటంటే బ్లాక్ నావీ బ్లూ కలర్ షేడ్, అలాగే ఇదొకటి కొంచెం మనకి బ్రౌన్ షేడ్లో ఒక క్లిప్ తీసుకున్నాను. అలాగే గ్రీన్ కలర్లో క్లిప్ తీసుకున్నాను. సో చూస్తున్నారు కదా, అంటే నేను రెగ్యులర్గా పెట్టుకునే క్లిప్స్ ఇలాంటివే ఉంటాయండి, లైక్ హై పోనీ పెట్టేసుకుని ఇలా పెట్టేసుకుంటూ ఉంటాను. సో ఈచ్ క్లిప్ నాకు 5 రూపీస్ అయితే పడింది అనమాట. అలాగే ఒక డ్రెస్ మీదకి మ్యాచింగ్ ఇది ఒక బ్యాండ్ అయితే తీసుకున్నాను. ఇది చూడండి చాలా చాలా సాఫ్ట్గా అయితే ఉన్నది. చూడండి మనకి జూలు కుక్కలు అలాంటివి ఉంటాయి కదా, ఆ యొక్క స్కిన్ అనేది ఎలా ఉంటుందో ఫర్ అదంతా పైన అలాగే ఉన్నదనమాట, చాలా సాఫ్ట్గా ఉంది. దీనికి ఏంటంటే మధ్యలో అక్కడక్కడ పర్ల్స్ కూడా ఇచ్చారు. సో చాలా బాగుంది. ఇదేంటంటే నాకు 10 రూపీస్ అయితే పడింది. సో ఒక డ్రెస్ మీద కావాలంటే అదైతే తీసుకున్నాను. దాని తర్వాత నైన్కాకి ఒక నెక్ పీస్ అయితే తీసుకున్నానండి. సో ఇది కూడా మనకి స్ట్రీట్ మార్కెట్స్ ఉంటాయి కదా, ఆ మార్కెట్స్లోనే తీసుకున్నాను. నాకు చాలా చాలా బాగా నచ్చింది. దట్టు నాకు చూసిన వెంటనే నచ్చింది అనమాట. ఈ మధ్యన ఇలాంటి టైప్ కూడా మనకి ఎక్కువ ఫ్యాషన్ అవుతూ ఉన్నాయి కదా, సో అందు గురించి అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను. సో మొత్తం అంతా ఏంటంటే మనకి ఎమరాల్డ్స్ స్టోన్స్ ఉంటాయి కదా, ఆ టైప్లో స్టోన్స్ అనమాట. ఇవి ఏంటంటే ఫ్యాన్సీ స్టోన్స్ లెక్క గ్రీన్ కలర్ స్టోన్స్. సో దీన్ని చూస్తున్నారు కదా, మొత్తం అంతా ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఈ స్టోన్స్కి పక్కన ఏంటంటే మామిడి పిందుల డిజైన్లో సీజెడ్ స్టోన్స్, అలాగే పింక్ స్టోన్స్ అయితే వస్తాయి. మనకి లాకెట్ వచ్చేటప్పటికల్లా రామ్ పరివార్ మోడల్లో అయితే లాకెట్ అయితే డిజైన్ చేస్తారండి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉంటుంది. దాని కిందన ఇలాగ పర్ల్స్లో అయితే ఇలా హ్యాంగ్ చేసి అయితే ఇచ్చారు. దీనికి ఏంటంటే వితౌట్ ఇయర్ రింగ్స్ అనమాట, ఇయర్ రింగ్స్ అయితే లేవు. సో నాకేంటంటే పిల్లలకి ఇయర్ రింగ్స్ ఉన్నా సరే, నాకేంటంటే నేను ఏదన్నా ఫంక్షన్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే గోల్డే వేసుకుంటూ ఉంటాను. ఎప్పుడైనా సరే చిన్నవి అంటే ఫ్యాన్సీవి ఇయర్ రింగ్స్ పెట్టుకుంటూ ఉంటాను, కానీ మెడలోకి అయితే వేసుకోను, మ్యాక్సిమం అయితే వేసుకోను.
బట్ 9Kకి ఉన్నాయి కానీ గోల్డ్ మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు పిల్లలకి వేయలేం కదా, అంటే ఎక్కడన్నా పడేస్తారేమో అనేది కొంచెం టెన్షన్ ఉంటుంది కదా. సో అందు గురించి అని చెప్పి అలాగో తర్వాత మా ఇంట్లో మ్యారేజెస్ అయితే ఉన్నాయి. సో అందు గురించి అని చెప్పేసి 9Kకి కొంచెం ఎథనిక్ డ్రెస్సుల మీదకి బాగుంటాయి కదా. మ్యారేజెస్లో మామూలుగా సింపుల్గా అయితే రెడీ చేయలేం కదా, కొంచెం బాగానే రెడీ చేస్తాం కదా, ఎస్పెషల్లీ అమ్మాయిలను అయితేని. సో అందు గురించి అని చెప్పేసి 9Kకి అయితే ఈ యొక్క నెక్ పీస్ అయితే తీసుకున్నానండి. దీనికైతే ఇయర్ రింగ్స్ రాలేదు. ఇయర్ రింగ్స్ రాకపోయినా సరే నాకు పర్వాలేదు, 9Kకి ఎలాగో పెట్టే ఛాన్స్ అయితే ఉండదు కదా. సో అందు గురించి అని చెప్పేసి ఇది ఒకటి అయితే తీసుకున్నాను. సో దీని యొక్క కాస్ట్ అనేది నాకు 450 రూపీస్ అయితే పడిందండి. సో తక్కువ పడింది కానీ బట్ క్వాలిటీ అయితే మీకు దగ్గర నుంచి చూస్తే ఎలా ఉన్నదో యాజ్ ఇట్ ఈస్ గోల్డ్, మనకి గోల్డ్ నెక్లెస్, గోల్డ్ హారాలు ఎలా ఉంటాయో ఆ టైప్లోనే ఉన్నదన్నమాట. సో ఎప్పుడైనా సరే నైట్ టైం ఫంక్షన్స్ వేసుకుని వెళ్ళేటప్పటికల్లా అట్లా కనిపెట్టలేరు, అంత ఇదిగా అయితే ఉంటుంది. సో ఇంకా దాని తర్వాత నేను ఒక డ్రెస్ అయితే తీసుకున్నానండి, చూపిస్తాను. నేను ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను. ఇది కంప్లీట్ ఏంటంటే ఒక లైట్ సీ బ్లూ కలర్ అనమాట డ్రెస్ అంతాని. సో క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. ఇది కూడా అంటే స్ట్రీట్ మీదే పక్కన చిన్న చిన్న షాప్స్లో ఉంటాయి కదా, ఆ షాప్స్లోనే వెళ్ళి తీసుకున్నానండి. సో చూస్తున్నారు కదా ఆల్ ఓవర్ డ్రెస్ అంతా ఇక్కడ ఏంటంటే కాలర్ నెక్ అయితే వచ్చింది. సో మొత్తం అంతా ఇక్కడ కొంచెం ఇలా చెమ్కీస్లా అయితే వర్క్ అయితే డిజైన్ చేసి అయితే ఇచ్చారు. సో హ్యాండ్స్ వచ్చేటప్పటికల్లా ఇలా వచ్చి ఇక్కడ ఏమో సేమ్ మనకి ఇక్కడ నెక్ దగ్గర ఏ టైప్ ఆఫ్ ప్యాటర్న్ డిజైన్ క్యారీ ఫార్వర్డ్ అయిందో సేమ్ అదే విధంగా అయితే హ్యాండ్స్ దగ్గర కూడా ఇచ్చారు అటు ఇటుని. సో ఆల్ ఓవర్ అంతా ఇలా అయితే ఉంటుంది. కిందకు వచ్చేటప్పటికల్లా మీకు చూస్తున్నారు కదా సేమ్ హ్యాండ్స్ దగ్గర ఎలా ఇచ్చారో అలాగే ఇక్కడ కిందకు కూడా అలాగే ఇచ్చారనమాట. సో చూస్తున్నారు కదా ఈ కలర్. దీనికి ఏంటి అంటే ప్యాంట్ కూడా ఇచ్చారండి. ఇప్పుడు ఏంటంటే మనకి స్ట్రైట్ కట్ ప్యాంట్స్ అనేది ఫ్యాషన్ అయినాయి కదా. సో దేని మీద కన్నా కొంచెం షార్ట్ ప్యాంట్స్ అలాగే స్ట్రైట్ కట్ ప్యాంట్స్ ఇప్పుడు ఫ్యాషన్ కదా. ఆల్ ఓవర్ ప్యాంట్ అంతా సేమ్, టాప్ ఏ కలర్ సేమ్ అదే కలర్లో అనమాట. ప్యాంట్ కూడా సేమ్. ఇది ఏంటంటే ప్లెయిన్, దీని మీద ఎటువంటి డిజైన్ రాలేదు. అలాగే మనకి ఏంటి అంటే ప్యాంట్కి లైనింగ్ ఇచ్చాడు, అలాగే చూస్తున్నారు కదా ప్యాంట్కి లైనింగ్ ఇచ్చాడు, అలాగే టాప్ కూడా లైనింగ్ ఇచ్చాడండి. క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. సో చూస్తున్నారు కదా మీకు దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను, క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. సో దీని యొక్క కాస్ట్ అనేది నాకు 1050 చెప్పాడు. బట్ నేను ఏంటంటే 600 నుంచి బార్గెనింగ్ చేసి అయితే వచ్చాను కానీ ఎట్ లాస్ట్ అయితే నాకు 800కి అయితే ఇచ్చారండి. బట్ ఈవెన్ ఈ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ మన ఆన్లైన్లో చూసినా ఆన్ యావరేజ్గా అయితే 1000 రూపీస్ అయితే ఉంటాయి. క్వాలిటీ కూడా చాలా బాగుందని చెప్పేసి నేనైతే ఇది తీసుకున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్గా హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నానండి. సో చూస్తున్నారు కదా ఈ హ్యాండ్ బ్యాగ్ అనేది నేను అంటే స్ట్రీట్ షాపింగ్లోనే హ్యాండ్ బ్యాగ్ సెక్షన్ ఉంటుంది కదా, అక్కడైతే తీసుకున్నాను. ఎనీ హ్యాండ్ బ్యాగ్ ఫిక్స్డ్ రేట్ 250 రూపీస్ అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే 2 కంపార్ట్మెంట్స్ అయితే ఇచ్చాడండి. జిప్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే జిప్స్ ఇచ్చాడు. లోపల కూడా ఒక సీక్రెట్ జిప్ అయితే ఇచ్చాడు. నెక్స్ట్ ఏమో వెనకాల జిప్ కూడా ఉన్నది. సో ఇందులో ఏంటంటే 3 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ నాకేంటంటే ఇదే కొంచెం క్యూట్గా అనిపించి ఇదైతే తీసుకున్నాను అనమాట. ఇంకా ఇవేనండి నేను తీసుకున్నవి. సో ఇంక లాస్ట్ అండ్ ఫైనల్గా వీడియో అనేది ఎండ్ చేసేయాలి కదా. ఇంక నేను మీకు చెప్పాను కదా ఈ డ్రెస్ కాస్ట్ అనేది ఎంత అనుకుంటున్నారని చెప్పేసి. సో ఇప్పుడైతే ఆ యొక్క కాస్ట్ అనేది రివీల్ చేసేస్తున్నాను. సో దీని యొక్క కాస్ట్ అనేది ఈ యొక్క లెహంగా కాస్ట్ అనేది నాకు 250 రూపీస్ అయితే పడిందండి. సో చిన్నపిల్లలకి ఏంటంటే ఇలాంటి కొంచెం రీజనబుల్గా ఉండేవి ఇలా తీసేసుకుని వేసేసుకున్నాం అనుకోండి, ఏంటంటే వాళ్ళకి టైట్ అయిపోయినా సరే పొట్టు అయిపోయినా సరే కాస్ట్ అనేది కొంచెం చాలా తక్కువ రేట్ కదా. సో ఈవెన్ మనకి పాడైపోయినా సరే అంత ఇబ్బంది అయితే ఉండదు. సో ఇది కాస్ట్ అతను చెప్పిన వెంటనే నాకే షాక్ అనిపించింది. ఫిక్స్డ్ రేట్ అనమాట 250 రూపీస్. నాకు క్వాలిటీ అదంతా బాగా నచ్చి దట్టు కలర్ కాంబినేషన్ కూడా బాగా నచ్చి అయితే ఇదైతే తీసుకున్నాను. సో చూస్తున్నారు కదండి. సో ఇవండి నేను అమీర్పేటలో చేసిన స్ట్రీట్ షాపింగ్ అయితే. సో ఐటమ్స్ అవన్నీ ఎలా ఉన్నాయి కూడా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ చేసేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా వ్యూ చేస్తున్నారా అయితే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ అనేది ఉంటుంది, దాన్ని కూడా ట్యాప్ చేస్తే మీకు 3 ఆప్షన్స్ వస్తాయి. ఆ 3 ఆప్షన్స్లోనే ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయడం వల్ల నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ అని మీ ఫోన్కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో దట్ మీరు నా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్. సీ యూ సూన్.